అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మేము ఈ మాట మీరామని మీరెందుకు అనుకోవడం? మీ మాట ప్రకారమే మేమే వెళ్ళిపోతాం. మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి నాన్న. నిజంగానే వెళ్ళిపోతున్నారా? మా మాట మీకు ఏది అర్థం కావడం లేదు కదా నాన్న. వెళ్ళిపోమని చెప్పింది మీరు. మీ మాటకి వెలివిచ్చి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెళ్ళిపోతున్నారా అంటున్నారు. మేం ఏ పని చేసినా మీకు నచ్చట్లేదా నాన్న? మేము ఏం మాట్లాడినా మీకు కోపం వస్తుందా నాన్న? అర్థం చేసుకున్నప్పుడే వస్తాం నాన్న. అందాక మా కోసం మీరు కష్టపడటం మాకు నచ్చడం లేదు. నా చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే, నా బంగారు మాట్లాడవే, నీ నోరారా మాట్లాడవే, నీ మాటల్లో నీ ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే, అందరి నొదిలి వెళుతూ ఉన్నావే. నా చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే, అందరి నొదిలి వెళుతూ ఉన్నావే. మీ మాట ప్రకారమే మేమే వెళ్ళిపోతాం. ఈ టైంలో ఎవరు వచ్చుంటారో?
బాలు ధరణి, బాలు, రే ఏంటి ఈ టైంలో? ఏంటి ఈ టైంలో? రండి లోపలికి రండి. లోపలికి రండి. రామ్మా. ధరణి, ఏమైంది? ధరణి, ఏమైంది బాలు? ధరణి, ఏమైంది బాలు? ధరణి, ఏమైంది? ధరణి, ఊరుకో. ఏమైంది చెప్పు. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాదు, ఊరుకో. చెప్పు, ఏం జరిగింది? బాలు, ఏమైంది? మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నామని మీరు నాతో పాటు అడుగు వేస్తే నా వాళ్ళు అనుకుంటాను. లేకపోతే మేం బయటికి వెళ్ళడానికంటే ముందే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. నాన్న మమ్మల్ని వేరే ఊరు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అర్జెంటుగా బయలుదేరాలన్నారు. కానీ అక్క రానని చెప్పింది. అందుకే మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు. ఏం చేయాలో తోచక ఇక్కడికి పరిగెత్తుకొచ్చాం. ఇదేంట్రా, తామొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్టు ఇలా రివర్స్ అయిందేంటి మన ఆట? అటు ఇటు కాకుండా మన పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడ్డట్టు ఉందేంట్రా? ఇన్నాళ్ళు ఏది కాకూడదనుకున్నానో అదే అయ్యిందే. వీళ్ళని చూస్తుంటే మన నెత్తిన పట్టడానికి వచ్చిన పిడుగుల్లో అనిపిస్తున్నారు. ఎందుకు, ఏమైందని అంతలా ఇదైపోతున్నావు? వచ్చారు, మంచిదేగా. ఏం మంచి? నా పొంత మంచి. ధరణి కోడలిగా మాత్రమే ఇంటికి రావాలనుకున్నాను, కానీ కూతురిగా వచ్చిందే. ఇంకేముంది, నువ్వు అనుకున్న దానికి రివర్స్ జరిగిందంటే నీ కొంప మునిగినట్టే. కూతురిగా వచ్చింది కాబట్టి ఇక నుంచి నీ ఆటలు సాగవు. మూసుకొని కూర్చోవాలని అర్థం. నీ కథ రెంటికి చెడ్డ రేవడైపోయిందని బాధ. అదే మీరు చేసిన దుర్మార్గాలన్నీ వాళ్లతో చెప్పిందనుకో, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అప్పుడు మీతో పాటు ఉన్న నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే గుండె జల్లుమంటుంది. నువ్వు మూస్తావా కాస్త? ఏడోకో, మీరొచ్చింది అమ్మా నాన్నల దగ్గరికి కదా?
కాస్త ఆలస్యంగానైనా రావాల్సిన చోటుకే వచ్చారు. మీరు ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అన్ని విధాలుగా కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాది. అవునమ్మా, మేము ఉన్నాం కదా, మీకేం కాదు. ఎంతసేపని అర్ధరాత్రి పూట ఇక్కడ ఏడుస్తూ నిలబడతారు? అసలే భయపడొచ్చారు. తీసుకెళ్ళండి, లోపల తీసుకెళ్ళండి. సముదాయించి మంచి మాటలు చెప్పి నిద్రపుచ్చండి. పొద్దుటికి వాళ్లే కుదుట పడతారు, తేరుకుంటారు. పదండి. బాలు, బాలు, పదండి. రా. ఇన్నేళ్లగా భగవంతుడు నా మొర ఆలకించాడు. కుటుంబాన్నంతా ఒకటి చేశాడు. అసలేంటి? తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. ఏంటక్క ధరణి బాలు అలా వెళ్ళిపోయారు? దానికి కారణం ఈయనరా. ఈయన వాళ్ళు తన పిల్లలు కారు అని తెలిసినప్పటి నుంచి ఎక్కడ తనకి దూరం అవుతారో అని భయపడుతూ వచ్చాడు. చివరికి ఈయనే వాళ్ళు వెళ్ళిపోయేలా కఠినంగా మాట్లాడి కన్నీళ్లు పెట్టించి తెంపు చేసే వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈయన ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. చెరో మూలా చేరి ఇంట్లో ఏడవడమే. అక్క, నాకు ఇదంతా చూస్తుంటే ఇక మీరు వేరే ఊరు వెళ్ళరనిపిస్తుంది. నీకు అనిపించడం ఏంట్రా? జరిగేది కూడా అదే. ఈ ఏడుపు పెడబొబ్బుల మధ్య ఎక్కడికి వెళ్తాం? ఆయన అడుగు కూడా బయట పెట్టడు. ఇక్కడే ఈ మూలే చిత్రం ఏడుస్తూ పడి చావడమే. కట్టుకున్న దగ్గర నుంచి ఒంటరిగా ఉండి చావడమే. సుఖపడి చచ్చింది ఏమీ లేదు. చివరికి ఇలా చెరో పక్కా చేరి ఏడుపు తప్ప మిగిలిందేముండదు. నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం, పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. రే బాలు, ఊరుకురా. నువ్వే నాన్న రూపం కనిపించే. రే ఊరుకురా బాలు. ఏం కాదు, ఊరుకో. ఏడోకు ధరణి, నువ్వేగా తొలిది. అంతా సర్దుకుంటుంది. మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం? నాన్నా మళ్ళీ రావా, మాలా ఏకం కావా. నాన్నా మళ్ళీ రావా, మాలా ఏకం కావా.
ఏంటి మమ్మీ ఏంటిదంతా? ఛ! మనం ఎన్ని రకాలుగా ఆలోచించి ఎంత గొప్ప ప్లాన్లు వేసినా చివరిదాకా వచ్చి సక్సెస్ కాకుండా పోతుందేంటి? మళ్ళీ మన ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా? నేను చెప్పిన పద్ధతిలో ధరణి వాళ్ళ నాన్నతో ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఇంట్లో ఆ ప్రతాప్తో తెగదెంపులు చేసుకుని నా దగ్గరికి వస్తుంది అనుకున్నాను. కానీ ఇలా డైరెక్ట్గా అన్నింటికే వస్తుందనుకోలేదు. అప్సెట్లో మైండ్ పనిచేయట్లేదు మమ్మీ. ఎలా మమ్మీ, ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాం? నిజమేరా, నేను అదే ఆలోచిస్తున్నాను. 100% ఈసారి ప్లాన్లో మనమే సక్సెస్ అవుతాము అని అనుకున్నాను. అది నీ దగ్గరకొచ్చాక నువ్వు దాని మెడలో దండ వేసి ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తావనుకున్నాను. కానీ అది మన అంచనాల్ని తలకిందులు చేస్తూ కూతురుగా ఈ గడపలో అడుగుపెట్టింది. మమ్మీ పెట్టింది చూశాం కదా, కానీ ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు మమ్మీ. ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను మమ్మీ. మళ్ళీ మత్తెక్కించుకోవాల్సి వస్తుందేమో. రేయ్, ఈ టైంలో అలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు. ఏదైనా మన మంచికే అన్నట్టు భావించి పాజిటివ్గా ఆలోచిస్తే ఒక విధంగా మనకిప్పుడు ప్రతాప్ అడ్డు తొలగిందని భావించొచ్చు. ఇప్పుడు ధరణి ఉన్న కండిషన్లో ఇంకా ఆ ప్రతాప్ గాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు అడ్డు రాడు. మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం వల్ల ఒకే ఒక్కటి, ఆ జనని. నువ్వు ఎవరిని ఎంత భయపెట్టినా ధరణి జనని దగ్గరికి వెళ్ళి నీతో పెళ్లి చేయమని అడిగితే జనని కాళికావతారం ఎత్తుతుంది. దాని ఉగ్రరూపం మనం చూడలేంరా. మొన్న దసరా ఉత్సవాల్లో చూశాం కదా, మహిషాసుర మర్దినిలా ఎంత ఆవేశంగా చిందులు వేసిందో. ఇప్పుడు మన గురించి తలిస్తే జనని నిజంగా మనిద్దరిని చంపేస్తుంది. అంతేకాదు, ధరణితో నీ పెళ్లి చెయ్యదు. ఏదైనా ప్లాన్ చెప్పు మమ్మీ. ప్రాబ్లమ్స్ నుంచి యువతలు పడే ఆలోచన చేయమంటే ఇంకా ప్రాబ్లంని పెద్దగా చూపించి భయపెడుతున్నావేంటి మమ్మీ? ఆలోచిస్తున్నాన్రా, అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క రూట్ ఏంటంటే. ఏంటి మమ్మీ? ఏంటో చెప్పు మమ్మీ. ఆ ధరణి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని జనని గుణాతో చెప్పాలి. వాళ్ళని ఫోర్స్ చేసైనా ఒప్పించాలి. ఇంక చివరికి వాళ్ళ కూతురు వాళ్ళకి దక్కదనే ఆలోచన వచ్చి నీతో పెళ్లి చేయటానికి సిద్ధం అవ్వాలి. అలా ధరణిని నువ్వే తయారు చెయ్యాలి. భలే మాట్లాడుతున్నావు మమ్మీ. ప్లాన్లు ఈజీగానే చెప్పేస్తావు, కానీ ఇంప్లిమెంట్ చేయటానికే నేను చచ్చి మళ్ళీ ఇంకో పుట్టుకు పుట్టాల్సి వస్తుంది. ధరణి ఆ ప్రతాప్ కన్నతండ్రి కాదని తెలిసే అతనితో మాట్లాడటానికి వెనక ముందు ఆలోచించింది. చివరికి ఎదిరించే ధైర్యం లేక ఇంట్లోంచి వచ్చేసింది. అలాంటిది మావయ్య అత్తయ్యలకి ఎదురు తిరిగి మాట్లాడుతుందా? అసలు అలా మాట్లాడగలుగుతుందని నువ్వెలా ఆలోచిస్తున్నావు మమ్మీ? వాళ్ళకసలు మ్యాటర్ చెప్తుందా? వాళ్ళు ఒప్పుకుంటారా? పొరపాటున బ్లాక్మెయిలర్ విషయం నోరు జారింది అనుకో, మన కుంపలు అంటుకుంటాయి. నిజమేరా, వాళ్ళు అంత తేలిగ్గా ఒప్పుకోరు. వాళ్ళని ఒప్పించటం ధరణి వల్ల కాదు, కానీ ఒప్పించేలా ధరణికి మనం ట్రైనింగ్ ఇవ్వాలిరా. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. నీకు ధరణికి పెళ్లి జరుగుతుంది. ఆలోచించరా, నువ్వు ఆలోచించు, నేను ఆలోచిస్తాను. రూట్ దొరకగానే యాక్టింగ్ మొదలు పెడదాం, సరేనా? ఓకే మమ్మీ. ఏంటి ఇక్కడే నిలబడిపోయారు?
టిఫిన్ చేద్దాం రండి. రాత్రి ఎప్పుడు తిన్నారో ఏమో. పైగా ప్రతాప్తో గొడవ పడొచ్చారు. తిని కూడా ఉండరు. బాగా ఆకలేస్తూ ఉంటుంది. రండి. ఏంటర్రా మీ మొహం ఆటం? ఇది మీ ఇల్లు, వీళ్ళు మీ అమ్మ నాన్నలు. మీ అమ్మ మీకోసం ఇవన్నీ చేసింది. రండి. ధరణి రా. బాలు రా. పదండి. మీ అమ్మ చేతి వంట అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే ఆ రుచి మీరు లైఫ్ లాంగ్ మర్చిపోలేరు. ఇది మీ సొంతిల్లు. మీరిక్కడ మొహమాట పడాల్సిన అవసరమేం లేదు. ఏది కావాలన్నా అడిగి మీ అమ్మతో చేయించుకొని మరి తినే హక్కు మీకుంది. హ్యాపీగా కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ చేయండి. అవును, మీరు ఇంతకు ముందు ఒకసారి జనని చేతి వంట రుచి చూశారు కదా, ఒకసారి దాన్ని తలుచుకోండి. తలుచుకున్నారు కదా. ఇప్పుడు మీకు వెంటనే అమాంతం ఆకలి పెరిగిపోతుంది. ఆగమన్నా ఆగకుండా మీరే ఇవన్నీ లాగించేస్తారు. నీ సాయాలు సపోర్ట్లు నాకేం అవసరం లేదు. ఇదేగా నువ్వు కోరుకుంది. నరకం అంటే ఎలా ఉంటుందో ఇక్కడే చూపిస్తా.